ప్రజాస్వామ్యం ఇక్కడ ప్రజాప్రతినిధులను ప్రశ్నించడం, ప్రభుత్వ విధానాలను విమర్శించడం ప్రజల హక్కు. సామాజిక స్పృహ ఉన్న బాధ్యత గల పౌరులు నచ్చిన ప్రభుత్వాలను ఎన్నుకోవడమే కాదు, పరిపాలనా వైఫల్యాలు కనిపిస్తే ఘాటుగా ప్రశ్నించాలి కూడా. అదే ప్రజాస్వామ్యాన్ని ఆరోగ్యకరంగా ఉంచుతుంది. మరీ ముఖ్యంగా భారతదేశం లాంటి పేద దేశంలో ఈ రాజకీయ చైతన్యం ప్రజల్లో ఉండి తీరాల్సిందే. కానీ మన దగ్గర కులం, మతం, మూఢనమ్మకాలు రాజకీయాలను ప్రభావితం చేస్తాయి. ముక్కోటి దేవతలు ఉన్నా సరిపోలేదన్నట్టు సినీ హీరోలను, క్రికెట్ స్టార్లను, రాజకీయ నాయకులను కూడా దైవాల్లా భావించే సంస్కృతి మన చుట్టూ కనిపిస్తుంది. ప్రజాస్వామ్యం ఎన్నికల సమయంలో ఓటు రూపంలో మాత్రమే బలంగా కనిపిస్తుంది. మిగతా సందర్భాల్లో అది చాలాసార్లు బలహీనంగా ఉంటుంది. అలాంటి క్లిష్ట సమయంలో ప్రభుత్వాన్ని జవాబుదారీగా నిలబెట్టే బాధ్యత ప్రతిపక్షాలపై, మీడియాపై, న్యాయ వ్యవస్థపై, మేధావులపై ఉంటుంది. కానీ ఒకవైపు బలహీనమైన ప్రతిపక్షం, అమ్ముడుపోయిన ప్రధాన మీడియా, ఆత్మరక్షణలో పడ్డ మేధావులు. మరోవైపు అధికార దుర్వినియోగం చేస్తూ కార్పొరేట్ ప్రయోజనాలకు దగ్గరగా పనిచేసే ఒక బలమైన ప్రభుత్వం. అలాంటి సమయంలో చాలామందికి చివరి ఆశగా కనిపించేది న్యాయ వ్యవస్థే. కానీ చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే నిశ్శబ్దంగా పేరుకుపోయిన అసంతృప్తికి నిప్పంటించాయి. జనం ఒక్కసారిగా జిర్రపురుగుల్లా మారలేదు. ఇది ఏ విదేశీ కుట్ర కాదు, వెనుక CIA లేదు. ఇది అడుగడుగునా పెరిగిన అవినీతి భావన, నిరుద్యోగ సమస్య, ధరల పెరుగుదల, దేశ రాజకీయాల్లో పెరుగుతున్న వికృత ధోరణులు, ఇలా సంవత్సరాలుగా పేరుకుపోయిన అసంతృప్తి ఒక్క విస్ఫోటనమే కాక్రోచ్ జనతా పార్టీ. ఒక్క సంఘటనతోనే మొత్తం న్యాయ వ్యవస్థపై నమ్మకం కూలిపోయిందా? ఖచ్చితంగా కాదు. ఇది ఒక్క రోజులో జరిగింది కాదు. ఇలాంటి సంఘటనలు మరెన్నో ఉన్నాయి. చిన్న చిన్న ప్రశ్నలు, జవాబులు లేని నిర్ణయాలు, అధికారానికి దగ్గరగా కనిపించిన పరిణామాలు, నిశ్శబ్దంగా పేరుకుపోయిన అనుమానాలు. త్వరలో మీ ముందు